నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా యాదవపాలెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని చెప్పారు. వైసీపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే భయపడేది లేదని, వారికి ప్రజలే సమాధానం చెబుతారని మంత్రి కొలుసు పార్థసారథి హితవు పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రపరపా నరుగుతాం, అడ్డు వచ్చిన వాళ్ళందరినీ తొక్కుతాం అని చెప్పేసి చెబుతున్నారంటే ఒకవేళ ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో కూడా ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు 24th టర్మ్ చేస్తా ఉన్నారు. ఆయన పెట్టుబడిదారు అంటే ఇన్వెస్టర్స్, పారిశ్రామికవేత్తలందరి సమావేశంలో ఆ భూతం మళ్ళీ రాదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎటువంటి భయానిక వాతావరణాన్ని ఆ పార్టీ సృష్టించిందో ఒకసారి ఆలోచించారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్. మీరు విమర్శించవచ్చు, ఏంటి ఇంటింటికి ఒక వ్యాపారవేత్త ఏంటని. వ్యాపారవేత్త అంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యాపారవేత్త కాదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. నాకు ఒక స్కిల్ ఉంటుంది, సురేష్కి ఒక స్కిల్ ఉంటుంది, చెంచులు బాబు గారికి ఒక స్కిల్ ఉంటుంది. ఈ స్కిల్స్ను ఆసరాగా చేసుకుని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావచ్చు ఆర్థిక సాయం చేస్తే అనే ఆలోచనతో దేశంలో ఎక్కడా లేని విధంగా స్కిల్ సర్వే కూడా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి వచ్చినాయి. నిన్నటికి నిన్న క్యాబినెట్లో, ఒకే క్యాబినెట్లో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. గతంలో ఎన్నడూ లేని విధంగా రపరపా నరుగుతాం, అడ్డు వచ్చిన వాళ్ళందరినీ పల్నాడు జిల్లా